హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతారెడ్డి. ఇప్పుడు మనం డాక్టర్ పి శ్రీదేవి గారి ప్రసిద్ధ రచన కాలాతీత వ్యక్తులు రెండవ భాగంలోకి ప్రవేశించాం. ముందుగా మొదటి భాగంలో జరిగిన కథను తెలుసుకుందాం. విశాఖపట్నంలోని ఒక ఆఫీస్లో స్టెనోగా పనిచేస్తున్న ఇందిర 22 ఏళ్ల యువతి. తండ్రి ఆనందరావుతో కలిసి 4 గదుల అద్దె ఇంట్లో ఉంటుంది. ఆ మేడ మీద ఉన్న ఒకే ఒక గదిలో ప్రకాశం అనే వైద్య విద్యార్థి ఉంటాడు. ప్రకాశం స్నేహితుడైన కృష్ణమూర్తి తరచూ ప్రకాశం కోసం ఆ ఇంటికి వస్తూ ఉంటాడు. కలుపుకోలు స్వభావం, మంచి ధైర్యం గల ఇందిర వాళ్ళిద్దరితో స్నేహం చేస్తూ ఉంటుంది. చదువుకుంటున్న కళ్యాణి అనే పేదరాలైన స్నేహితురాలికి ఇందిర తన ఇంట్లో ఆశ్రయమిస్తుంది, ఆదరిస్తుంది. ఇందిర తండ్రి ఆనందరావు సోమరి, వ్యసనపరుడు. ఏ పని చేయకుండా కూతురి సంపాదన మీద ఆధారపడి బ్రతికేస్తూ ఉంటాడు. బిఏ మొదటి సంవత్సరంతో చదువు మానేసిన ఇందిర టైపు, షార్ట్ హ్యాండు నేర్చుకుని ఆ చిన్న ఉద్యోగం చేస్తూ చాలని సంపాదనతో, ఎన్నో ఆశలతో, కోరికలతో జీవితాన్ని అర్థం చేసుకోవటానికి, జయించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మెడిసిన్ ఆఖరి సంవత్సరం చదివే ప్రకాశం మేనమామ ఒద్దికలో ఉన్నవాడు. తండ్రి పోగా మేనమామ సంరక్షణలో పెరిగి చదువు కోసం పట్నం వస్తాడు. అతనిది బీదరికం సమస్యే. కళ్యాణి తల్లి లేని పిల్ల. పల్లెలో ఉన్న తండ్రి కష్టం మీద డబ్బు పంపుతూ ఆమెను పట్నంలో ఉంచి చదివిస్తుంటాడు. కృష్ణమూర్తి జల్సా పురుషుడు. అతడు పల్లె నుండి వచ్చినవాడే. తరగని ఆస్తి, జీవితానికి తగిన లక్ష్యం లేకుండా విలాసంగా జీవించటమే పరమావధిగా పెట్టుకున్నవాడు. వీళ్ళు నలుగురు పల్లె నుంచి చదువుల కోసం, బ్రతుకు తెరువు కోసం నగరానికి వచ్చిన మధ్యతరగతి యువత. ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకోవటంతో ప్రకాశం, కళ్యాణి ఒకరికొకరు దగ్గరవుతారు. అలాంటి సమయంలో కళ్యాణి జబ్బు పట్టడంతో డాక్టర్గా ప్రకాశం సాయపడ్డం వల్ల వాళ్ళ ఇద్దరి అనుబంధం మరింత గట్టిపడుతుంది. దీన్ని గమనిస్తున్న ఇందిర తనను వదిలి ప్రకాశం కళ్యాణికి దగ్గర కావడం సహించలేక ప్రకాశాన్ని తన వైపుకు తిప్పుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక రెండో భాగంలో కథ ఈ విధంగా ప్రారంభమవుతుంది. ప్రకాశం సాయంత్రం ఇంటికి వచ్చి మేడ మీదకు వెళ్ళబోతుంటే కళ్యాణి గదిలోంచి శ్రావ్యమైన పాట వినిపిస్తుంది. పర్వాలేదనుకున్నాడు ప్రకాశం. ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చి నిండా 10 రోజులు కాలేదు. కానీ కళ్యాణిని మానసికంగా ఒక దారిలోకి తీసుకురాగలిగాడు తను. ఆమె ఆరోగ్యం పూర్తిగా కోలుకోవటానికి ఇంకా టైం పడుతుంది, కానీ ఈలోపుగా ఆమెకు కొంత ఊరటను, ధైర్యాన్ని ఇవ్వగలిగాడు. జోడు చప్పుడు చేయకుండా పాటంతా అయ్యేదాకా అక్కడే నిలబడి తర్వాత మెల్లగా అడుగులు వేసుకుంటూ ఆమె గది గుమ్మం దాకా వెళ్ళి చూశాడు. తలుపు ఒక రెక్క తెరిచి ఉంది. గోడనున్న చిన్న అద్దంలో చూసుకుని జడ అల్లుకుంటూ ముందు పాడిన పాటనే తిరిగి సన్నని స్వరంతో పాడుకుంటూ ఉంది. మీరింత చక్కగా పాడతారని తెలియలేదే ఇన్నాళ్ళు అన్నాడు ప్రకాశం గుమ్మం యువతలే నిలబడి. ఆమె తుళ్ళిపడి వెనక్కి తిరిగి చూసి తలదించేసింది. ఆ తత్తరపాటు చూసి మిమ్మల్ని డిస్టర్బ్ చేశానేమో కదూ అన్నాడు. కళ్యాణి కొంచెం సర్దుకొని అబ్బే అదేం లేదు, రండి కూర్చోండి అంది. ప్రకాశం రూమ్లో టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చుంటూ వాళ్ళంతా ఏరి అన్నాడు. ఆనందరావు గారు స్టేషన్కి వెళ్ళారు, ఎవరో స్నేహితులను చూడటానికని. ఇందిర కృష్ణమూర్తితో బీచ్కి వెళ్ళింది. వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళలేదు? ఏమిటో నాకంతగా అలవాట్లేదండి. అలవాటు లేదా, ఇష్టం లేదా అన్నాడు ప్రకాశం ఆమె వంక పరీక్షగా చూసి. ఇందులో ఇష్టం లేకపోవడానికి ఏముంది? సాధారణంగా ఎక్కడికి వెళ్ళాలని ఉండదు నాకు. ఒకసారి వెళితే అదే అలవాటవుతుంది, అందులో తప్పేముంది కనుక. కళ్యాణికి ప్రకాశం మాటలు ఆశ్చర్యం కలిగించాయి. ఇందిర చెప్పింది ఆమెతో కలిసి బీచ్కి రావటానికి మొదట్లో ప్రకాశం ఎంత మొహమాట పడేవాడో. అలాంటి ప్రకాశం తనకే ఇప్పుడు పాఠాలు చెప్తున్నాడు అనుకుని నవ్వుకుంది కళ్యాణి. అలా పైకి చెప్పకుండా మీలో మీరే నవ్వేసుకుంటే ఏం దారి? నాకెలా అర్థమవుతుంది అన్నాడు ప్రకాశం. నవ్వుకు అర్థమేమిటి? ఊరికే నవ్వొచ్చింది. మీరు అర్థం లేని నవ్వులు నవ్వరు కదా అని ప్రకాశం నాలిక కొరుక్కున్నాడు. కళ్యాణి గమనించకపోలేదు. ప్రక్కవాలుగా అతని వంక చూసి అది గ్రహించిన వాళ్ళు అర్థం కూడా గ్రహించే ఉంటారు అన్నది. కళ్యాణి పెంకతనంగా అన్నా
ప్రకాశానికి మరొకలా అర్థమైంది. బీచ్కి వెళితే తప్పేముంది అని తానన్న మాటకు ఆమె నవ్వు అంగీకార సూచకం అనుకున్నాడు. ఇందిర కృష్ణమూర్తిని తీసుకుని బీచ్కి వెళ్ళింది. కళ్యాణిని తీసుకువెళ్లకుండా ఏమి మర్యాద అది? తను కళ్యాణిని తీసుకుని ఎందుకు వెళ్ళకూడదు అనుకున్నాడు ప్రకాశం. వెంటనే అయితే మనం కూడా పోదాం పదండి అన్నాడు కళ్యాణితో. తలవని తలంపుగా ప్రకాశం అలా అనేసరికి ఆమెకి ఏమనాలో తోచలేదు. ఇవాళ నాకు తలనొప్పిగా ఉంది, మరొకసారి వెళ్దాం అనేసింది. అతనికేం తోచిందో గాని వెంటనే లేచి సరే నేను రూమ్కి పోతున్నాను అంటూ గబగబా మెట్లెక్కి వెళ్ళిపోయాడు. తనతో బీచ్కి రావటానికి కళ్యాణికి ఇష్టం లేదని ప్రకాశం బాధపడ్డాడు. అనవసరంగా నోరు జార్చేసుకున్నాననుకున్నాడు. హాస్పిటల్లో ఆవిడ గురించి అంతా పట్టించుకోవటంతో చులకన అయిపోయానేమో అని కూడా ఆలోచించడం మొదలుపెట్టాడు. ప్రకాశానికి ఇందిర మీద కూడా కోపం వచ్చేసింది, కృష్ణమూర్తితో బీచ్కి వెళ్ళినందుకు. మళ్ళీ మరుక్షణంలోనే ఆవిడ మీద తనకేమీ అధికారం ఉంది అనుకున్నాడు. కృష్ణమూర్తితో ఆమె చనువుగా ఉంటే తను బాధపడ్డం దేనికి? తనతో రమ్మంటే రాదు గనుకనా ఆమె? వస్తుందనే ధైర్యం తనకుంది. కృష్ణమూర్తితో కంటే తనతో రావటానికి మరింత సరదా పడుతుంది ఆమె. అలా అనుకుని ప్రకాశం కొంచెం తృప్తి పడ్డాడు. ఇలాంటి విషయాల్లో ఇందిరదే ఎప్పుడూ ముందడుగు. తనే అర్థం లేని సంకోచాలతో వినదీస్తాడు కానీ తనలా ఎవరూ ఉండరు, అన్నిటికీ భయపడుతూ. తనను ఎగతాళి చేసిన జగన్నాథం మాత్రం ఏం చేస్తున్నాడు? స్టాఫ్ నర్సు సరోజినితో మొన్న సినిమా హాల్ దగ్గర కనపడలేదు? తన క్లాస్మేట్ వెంకట్రావు సుశీలతో గంటల తరబడి హాస్పిటల్లోనే మాట్లాడుతూ ఉండటం ఎన్నిసార్లు చూడలేదు తను. ప్రకాశానికి కళ్యాణి మీద ఇంకా కోపం పోనేలేదు. ఇంతలో ఇందిర హుషారుగా వచ్చి, ప్రకాశం నీకు ఒక మంచి వస్తువు తెచ్చాను, ఏమిటో పోల్చుకో అన్నది. ఏమో నాకెలా తెలుస్తుంది? ఓ సింతేనా నీ తెలివి, ఇదిగో మంచి కేక్ తెచ్చాను. నేను కృష్ణమూర్తి అలా లైట్ హౌస్ వైపు వెళ్ళి అక్కడి నుంచి హెచ్ఎం బేకరీకి వెళ్ళా. ఇవాళ నా పుట్టినరోజు, కృష్ణమూర్తి నాకు కేక్ కొనిచ్చాడు, నేను నీకు ఇస్తున్నాను అంది. అరే, నాతో చెప్పనే లేదే నీ పుట్టినరోజని? అసలు నాకే గుర్తులేదు సాయంత్రం దాకా. ఏదో మాటల సందర్భంలో గుర్తొచ్చి అన్నాను అతనితో. ఏదైతే నీకు ఇష్టం లేదో అదే బహుమతి ఇచ్చాడన్నమాట. నేనైతేనా నీకు చాలా ఇష్టమైనది ఇచ్చేవాడిని. ఏమిటో అది అంది కళ్ళు గిర్రం తిప్పుతూ ఇందిర. ఏమిటో ఇప్పుడు చెప్తే అందమేముంది? రేపు నాతో బజారుకు వస్తావా ఏమిటో తెలుసుకుందుకు? ఓ, ఎక్కడికి రమ్మన్నా వస్తాను, నాకేమిటి అనేసి కిలకిలా నవ్వుతూ కిందకు దిగిపోయింది. ఆమె నవ్వు ప్రకాశాన్ని గిలిగింతలు పెట్టినట్లయింది. ప్రకాశం తన రూమ్లోంచి వెళ్ళిపోయాక కళ్యాణి మనస్సు పరిపరి విధాల పోయింది. అంతవరకు సరదాగా మాట్లాడిన వాడు చివాలన లేచి వెళ్ళటం ఆమెకు చివుక్కుమనిపించింది. అతనికేం కోపం లేదు కదా అని భయపడింది. వచ్చే ఉంటుంది, లేకపోతే అలాగే రేపు వెళ్దాంలేండి అనైనా అనకుండా ఎందుకు వెళ్తాడు? తనకంతకన్నా బుద్ధి లేదు. అడగ్గానే ఎందుకు బయలుదేరకూడదు? తనకు మాత్రం వెళ్ళాలని లేదు. కానీ అదేమిటో సరిగ్గా ఆ సమయానికి అలా అనేసింది. అతనైనా అంత జంకెందుకు, బయలుదేరండి వెళ్దాం అని గట్టిగా చెప్తే తను బయలుదేరకపోయేదా? అంతలో కోపం తెచ్చేసుకుని వెళ్ళిపోవడం ఎందుకు? ప్రకాశానికి కోపం వచ్చిందేమో అన్న ఆలోచన కళ్యాణిని చాలా బాధ పెట్టింది. అతను తనకు దూరమైపోతాడేమో అని భయపడింది. మేడ మీదకు వెళ్ళి వెళ్దాం పదండి అందామనుకుంది. మళ్ళీ అలా అంటే ఈ అమ్మాయి మురిపించుకుంటుంది అనుకుంటాడేమో. ఇప్పుడు ఇంకేమన్నా అసహ్యంగా ఉంటుంది. రేపు వెళ్ళి నేనే రమ్మని అడుగుతాను అనుకుంది. ముందు రాత్రి ప్రకాశం బజార్కు వస్తే తనకిష్టమైనదేదో ఇస్తానన్న మాట ఏదో నవ్వులాటగా అన్నాడనుకుంది ఇందిర. కానీ మర్నాడు సాయంత్రం ప్రకాశం ప్రత్యేకంగా లోపలికి వచ్చి, నేను 10 నిమిషాల్లో వస్తాను, నువ్వు సిద్ధంగా ఉంటావా ఇందిర అనేసరికి నిజంగా ఆశ్చర్యపోయింది. ఆ దినం ఇంటికి వస్తూ ప్రకాశం ఆలోచించుకున్నాడు. ఇందిరను బజారుకు తీసుకువెళ్తానన్నాడు తాను. నిజంగా వెళ్ళాలా అని. కళ్యాణి మీద కోపంతో, కృష్ణమూర్తి మీద అసూయతో ఇందిరను బజారుకు తీసుకువెళ్తానన్నాడు. ఊరికే వెళ్తానని ఊరుకోలేదు. కృష్ణమూర్తి కంటే తెలివిగా ప్రవర్తిస్తానని గొప్పలు చెప్పాడు కూడా. కృష్ణమూర్తి కంటే ఇందిర అభిరుచులను తను బాగా గుర్తించినట్లు అని చెప్పి ఇప్పుడు ఊరుకుంటే ఇందిరేమనుకుంటుంది? అసలే తను వట్టి పిరికివాడనే అభిప్రాయం ఆ అమ్మాయికి ఏర్పడి ఉంటుంది. ఇప్పుడు ఊరుకుంటే చులకనగా ఉంటుంది అనుకున్నాడు. ఇందిరను తీసుకుని బజారుకు వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు ప్రకాశం. కానీ వెళ్ళి ఏం కొనాలో తోచలేదు. ఇందిర వంటి యువతులు మెచ్చుకునేదేమిటి ఆలోచించాడు. తనకు తోచినదేదో కొనేస్తే, ఇంతేనా నువ్వు అనేస్తే
పోనీ ఇందిరని అడిగేస్తే ఛ అది మరీ అసందర్భంగా ఉంటుంది. ఇన్నాళ్ల పరిచయం ఉండి ఇందిర అభిరుచుల్ని కనిపెట్టలేని తన చేతకానితనానికి తనని తానే తిట్టుకున్నాడు ప్రకాశం. పోనీ కళ్యాణిని అడిగితే? ఆడవాళ్ల అభిరుచులు ఆడవాళ్ళకి తెలుస్తాయి. అదిగాక కళ్యాణికి ఇందిర చాలా కాలం నుండి తెలుసు. దివ్యమైన ఆలోచన అనుకున్నాడు. కళ్యాణిని అడిగితే ఆమె కోపం వస్తుందేమో అనిపించింది. మళ్ళీ వస్తే రాని, నిన్న నాకు కోపం తెప్పించలేదు తను అని తృప్తిపడ్డాడు. ఇంతకీ ఏమి కొనవలసి వచ్చినా తన దగ్గర డబ్బు లేదు. అనవసరపు చిక్కు తెచ్చుకున్నానే అని బాధపడుతూనే దారిలో కృష్ణమూర్తి లాడ్జికి వెళ్ళి 20 రూపాయలు అప్పు తీసుకున్నాడు. బజారుకు వెళ్దామని ప్రకాశం అనగానే ఇందిర ముస్తాబు ప్రారంభించింది. అదే సమయం అనుకుని ప్రకాశం మెల్లిగా కళ్యాణ్ రూమ్లోకి వెళ్ళి, ఒక చిన్న మాట అడగాలి మిమ్మల్ని, ఏమనుకోరు కదూ అన్నాడు. ఏమనుకుంటాను అంది నవ్వుతూ. ఏమిటది అన్నట్లు చూసి. మీకు తెలుసు అనుకుంటాను, ఇందిర పుట్టినరోజు నిన్న. నాకు ఆ సంగతి నిన్న రాత్రి కానీ తెలియలేదు. ఏదైనా పుట్టినరోజు కానుక ఇవ్వాలనుకున్నాను. ఆవిడికి నచ్చే వస్తువేమిటో, ఏమిస్తే బాగుంటుందో మీరే చెప్పాలి. ఆమె అభిరుచులు నాకంటే మీకే ఎక్కువ తెలుసుంటాయి కదూ అన్నాడు. కళ్యాణి ఒక్క నిమిషం ఆలోచించి, టాయిలెట్ సెట్ ఒకటి కొనివ్వండి. అభ్యంతరం లేకపోతే ఆ దారుణ వస్తూ బుక్ స్టాల్లో ఎక్కడైనా రామిరెడ్డి గారి పానశాల పుస్తకం దొరుకుతుందేమో చూడండి అన్నది. ఎందుకు? ఆవిడికి ఇవ్వటానికేనా అన్నాడు ప్రకాశం. అవును. సరే అలాగే. నేను ఇలా మిమ్మల్ని అడిగినట్లు ఇందిరితో చెప్పకండి అంటూ అతను రూమ్ దాటబోతుంటే, అన్నట్లు డబ్బిస్తాను తీసుకెళ్ళండి అంటూ కళ్యాణి డ్రాయర్ తెరవబోయింది. అక్కర్లేదులేండి, తర్వాత చూసుకుందాం అంటూ 4 అంగల్లో మేడ మీదికి పారిపోయాడు. ఇందిర మామూలు కన్నా శ్రద్ధగా ముస్తాబై బయలుదేరింది ప్రకాశంతో. ప్రకాశం తన రూమ్కు రావడం, మాట్లాడటంతో కళ్యాణికి కొండంత ఆనందం కలిగింది. అతనికి కోపం వచ్చిందేమో అని తను ఎంతో బాధపడింది. అప్పటి వరకు కోపం వచ్చిన వాడైతే అలా తనంతట తను వచ్చి మాట్లాడతాడా? అదీగాక ఇందిరకేమివ్వాలి అని తనను అడగడం తనకేదో ఆధిక్యాన్నిచ్చినట్లయింది. ఆమెతో చెప్పవద్దు సుమండి అనడం ప్రకాశం తనకు మరింత దగ్గరవాడని రుజువు చేసినట్లయింది. అనవసరంగా అపోహపడ్డది తాను. ఇంత చిన్న విషయాలకు కోపగించుకునేంత చిన్న బుద్ధి కాదు ప్రకాశానిది. తనను అర్థం చేసుకోగలడు, చేసుకున్నాడు కూడా అనుకుంది. కళ్యాణి మనసు కలకల్లాడింది. తనలో తనే మురిసిపోయింది. ప్రకాశం బజారుకు వెళ్తున్నాడే కానీ అతని మనసులో లేదు. తాను మాట్లాడిన దాన్ని గురించి కళ్యాణి ఏమనుకుందో అని అతని బాధ. ఆమె తనని గురించి చెడుగా భావించడం తను సహించలేడు. కళ్యాణి తనకు బొత్తిగా నిమిత్తం లేని వ్యక్తి కాదు. ఆమె కష్టసుఖాల్లో తనకు భాగముంది. లేకపోతే ఆమె ఏమనుకుంటుందో అని తనకింత చింత ఎందుకు? తనలా అడిగినందుకు ఆమె ఏమీ కోపం తెచ్చుకున్నట్లు లేదు. నవ్వుతూనే మాట్లాడింది. ఇందిరకు ఏదో కొనిస్తానన్నా అసూయపడలేదు కూడా. ఏమో, కోపం అసూయ అందరూ పైకి ప్రకటిస్తారా? మనసులో దాచేసుకుందా? లేక అదంతా ఆవిడ మంచితనమేనా? కళ్యాణి మంచితనం కూడా తనను బాధ పెడుతుంది. ఇందిర అలా కాదు. తనను బాధ పెట్టేటంత మంచితనం ఆమెలో లేదు. దుఃఖ పెట్టేటంత చెడుగు లేదు. నవ్వించి కవ్వించగల ప్రతిభ మాత్రం ఉంది. మెయిన్ రోడ్డు మీద పరధ్యానంగా ముందుకు నడుస్తున్న ప్రకాశం ప్రక్కనే నడుస్తూ, ఇందిర, మన గమ్యం ఏమిటో కాస్త చెప్తావా? కొంపదీసి మళ్ళీ హెచ్ఎం బేకరీకేనా ఏమిటి? నేను నడవలేను బాబు అంత దూరం. అలా అయితే రిక్షా కట్టించుకుందాం అన్నది అలసిపోయానన్నట్లు విలాసంగా నిట్టూర్చి. కృష్ణమూర్తితో నడవడానికి ఓపిక ఉంది కాబోలు అనేశాడు గబుక్కున ప్రకాశం. వెంటనే స్ఫురించింది అతనికి, ఇలా అనేంత ధైర్యం ఎలా వచ్చింది తనకి అని. ఇందిర అలా దెప్పినందుకు ఎక్కడ విరుచుకుపడుతుందో అని గుండెలు పీచుమన్నాయి. అది రోడ్డని కూడా మర్చిపోయినట్లుగా ఇందిర పకాలున నవ్వి, హోస్, ఇంతేనా నీకు తోచింది? కృష్ణమూర్తి కనుక నన్ను నడిపించాడు కానీ ప్రకాశం నన్నంత అలసిపోనిస్తాడా అంది. ఇప్పుడేమంటావు అన్నట్లు అతని వైపు చూసి. ప్రకాశం ఆ మాటలకు ఉబ్బిపోలేదు కానీ నిజంగా నివ్వెరిపోయాడు. ఆమె తన దెప్పును అంత చులకనగా తీసుకుంటుందనుకోలేదు. ఫ్యాన్సీ షాపులోకి దారితీశాడు ప్రకాశం. ఉన్న వాటిలో అందమైన టాయిలెట్ పెట్టె కొన్నాడు. ఇదెందుకు అంది ఇందిర. ఎందుకో తెలుసుకునే. నీకోసమే అంటూ బయటికి నడిచాడు ప్రకాశం. కృష్ణమూర్తి కేక్ ఇస్తే నువ్వు బన్నిస్తావేమో అనుకున్నాను. ఇంత చక్కని ఖరీదైన బహుమతి ఇస్తావనుకోలేదే. ఇద్దరూ మళ్ళీ రోడ్డు మీద పడి నడుస్తున్నారు. ఇంతలో చప్పున ఏదో స్ఫురించినట్లు ఇందిర అన్నట్లు సెలెక్ట్లో మంచి పిక్చర్ వచ్చింది, ఈవేళ ఆఖరి రోజు వెళ్దామా అంది.
ఇంటి దగ్గర చెప్పలేదుగా నసిగాడు ప్రకాశం. అంత మంచి ఆలోచన వెంటనే తట్టినందుకు తనను తానే అభినందించుకుని, ఎవరింటి దగ్గర, నీ ఇంట్లోనా నా ఇంట్లోనా అని పగలబడి నవ్వుతూ, మనకి ఇంటి దగ్గర చెప్పాల్సిన వాళ్ళు ఎవరున్నారోయ్, మా నాన్న సంగతే. ప్రొద్దుటన్నాను సినిమాకు వెళ్తే వెళ్తానని, ఇప్పటిదాకా ఆ మాటే మర్చిపోయాను. ఇంటికి వెళ్ళడం ఆలస్యమైతే సినిమాకు వెళ్ళి ఉంటుందని ఎలాగో అనుకుంటాడు. ఇలాంటివి ఆయనకు అలవాటేలే అంది. ప్రకాశం చిక్కుల్లో పడ్డాడు. కళ్యాణి కొనమన్న పుస్తకం కొనలేదు. వెళ్ళేటప్పుడు కొనవచ్చుననుకున్నాడు. సినిమాకు రానంటే ఇందిరకు కోపం వస్తుంది. తాను రానన్నా పట్టుదలగా ఉంటే ఒక్కతే వెళ్ళిపోతుంది కూడాను. తనతో తీసుకువచ్చి మధ్యలో వదిలిపెట్టడం ఏమంత మర్యాద అనుకున్నాడు. త్రోవలో కళ్యాణి చెప్పిన బుక్ కొనుక్కుని సినిమాకు వెళ్దామా అనుకుంటే ఇంతలో డబ్బు సంగతి గుర్తుకొచ్చింది. బుక్ కొంటే సినిమాకు డబ్బు చాలదు. ఇందిర దగ్గర డబ్బు ఉండకపోదు, కానీ ఇంతవరకు వచ్చి ఆమెను అడగటానికి స్వాభిమానం అడ్డు వచ్చింది. ఏమైతేనే బుక్ కొనటానికి వీలవదు అనుకున్నాడు. ఏమిటి ఇంత ఆలోచిస్తున్నావు, నీకు ఇష్టం లేదా అన్నది విసురుగా ఇందిర. అటే వెళ్తున్నాంగా, ఇష్టం లేకపోవడం ఏమిటి అని సర్దిపుచ్చాడు ప్రకాశం. ఇద్దరూ థియేటర్ వైపు హుషారుగా సాగిపోయారు. మర్నాడు సాయంత్రం దాకా కళ్యాణి కంటబడలేదు ప్రకాశం. ఉదయం అతను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు వసారాలో ఎదురైంది, కానీ అతడు చూడనట్లు తప్పించుకొని వెళ్ళిపోయాడు. ప్రకాశం ఏదో తప్పు చేసిన వాడిలా ఆమె ఎదురు పట్టానికి భయపడ్డాడు. ఆవిడ తెమ్మన్న బుక్ తేనేలేదు. ఆవిడ ఏమనుకుంటోందో, తను చెప్పిన మాట మీద శ్రద్ధ లేదనుకుంటుంది. కానీ జరిగిన దానికి తనేం చేస్తాడు? ఆ రాత్రి అతను భోజనం చేస్తుంటే కళ్యాణి అతని గదిలోకి వెళ్ళింది. ప్రొద్దుట ఏమీ తోచక, మీ టేబుల్ మీద రేజర్స్ ఎడ్జ్ బుక్ కనబడితే పట్టుకెళ్ళాను. మీరు వెతుక్కోలేదు కదా అంది. ఆ సంగతి గమనించలేదు నేను. ఎంతవరకు చదివారు, బాగుందా అన్నాడు ప్రకాశం. చాలా బాగుందండి. ఇంకొక 50 పేజీలుంది. నిద్రపోయేలోగా చదివేస్తాను. రేపు ఉదయమే ఇచ్చేస్తాను అంది. ఇవ్వనక్కర్లేదులేండి, మీ దగ్గర ఉంచండి. చదివేస్తానుగా, నా దగ్గర ఎందుకు? చదివేసిన పుస్తకం పారవేయాలని ఎక్కడుంది? నేను ఇచ్చాను కాబట్టి ఉంచండి అన్నాడు ప్రకాశం. కళ్యాణికి అతని భావం అంత బాగా అర్థం కాలేదు. ఆమె జవాబు చెప్పకుండా అలా ఉండిపోవడం చూసి ప్రకాశం, మీరు తెమ్మన్న బుక్కు నేను తేలేకపోయాను, కానీ నాకు ఇవ్వాలనుకున్న బుక్కు నేను ఇవ్వకూడదా అన్నాడు. ఆమె చకితురాలై, దానికి ఇంత బాధపడతారెందుకు? అందుకని ఇప్పుడు ఆమె మాట పూర్తవకముందే, ఆ పని చేయనందుకు దీనిని పరిహారంగా ఇవ్వటం లేదులేండి, ఊరికినే చెప్పాను మాట వరుసగా అన్నాడు ప్రకాశం. నాలాగే మీరు అన్నిటికీ బాధపడతారు అన్నదామె. నిన్న నేను మీ మనసును నొప్పించాలనుకుంటాను కదూ? లేదు, మీరు పొరపాటు పడుతున్నారు. నేను అసలేమీ బాధపడనే లేదు. అవకాశం లేకపోయింది కాబోలు అనుకున్నాను అంతే. లేకపోతే డబ్బు చాలేదేమో అనుకున్నాను అంటూ నేను వెళ్తున్నాను అంది. పుస్తకం మీ దగ్గర ఉంచుతారు కదూ అన్నాడు ప్రకాశం మళ్ళీ మొదటికి వస్తూ. వెళ్ళిపోతున్న కళ్యాణి వెనక్కి తిరిగి, అలాగే, కానీ ఇందిరకు పుట్టినరోజని బహుమతి ఇచ్చారు, మరి నాకెందుకీ కానుక? ఇవాళ నా పుట్టినరోజు కాదుగా అన్నది నిండుగా నవ్వుతూ. కళ్యాణి ఎప్పుడో కానీ నవ్వదు. తానిచ్చిన కానుక ఆమెను ఎంత కదిలించిందో ఆమె విప్పారిన ముఖమే చెప్తుంది. అంత చిన్న కానుక ఆమెకు ఎంత తృప్తినిచ్చిందో అర్థం చేసుకున్న ప్రకాశం పులకితుడయ్యాడు. ఆమె అలా నవ్వటం ఇదివరకెన్నడూ అతడు చూడలేదు. ఎల్లవేళలా గంభీరంగా ఉంటుంది. సోగగా విశాలంగా ఉన్న ఆ నీలి కళ్ళలో అంతవరకు ప్రకాశం శ్రావణ మేఘాల బరువునే గాని పున్నమి వెన్నెలల తళతళలు మెరియడం చూడలేదు. ఏం జరిగింది? ఆమె అంత ఆనంద పారవస్యంతో ఎందుకు నవ్వింది? తానిచ్చిన ఆ పుస్తకం, ఆ చిన్న కానుక ఆమెను ఎంతగా లోపల కదిలించి వేసింది అనుకున్నాడు ప్రకాశం. ఇన్ని కిక్కిరిసిన ఆలోచనలు క్షణమాత్రం, కానీ ఆ నవ్వులో ఏదో సంతృప్తి ఉంది. ఆమె అంతరాంతరాల్లో ఎక్కడో అహల్యవలే పాషాణి అయిన నిర్వేదం కాంక రూపంలో ప్రకాశం ప్రసరించిన అనురాగ రేఖకే కరిగి నీరై అంతలో పెళ్ళుబికిన క్షీరసాగరమై ఒక నిర్భయానందహాసంగా వెలువడింది. ఆమె నవ్వింది. వెండి మువ్వల కింకిణీ స్వనం ధ్వనించినట్లు కళ్యాణి నవ్వింది. ఆ నవ్వు క్షణమాత్రమే, కానీ ఆ క్షణమాత్రమే ప్రకాశంలో అణువణువున కోటి విద్యుత్ మాధురులు ప్రసరించాయి. అంతవరకు అతనికి కళ్యాణి మునిమాపు చీకట్లో మసకగా గోచరించిన స్త్రీమూర్తి. ఆమె నవ్వింది. ఆ నవ్వు
ఫాల్గుణ మల్లెలా విరిసింది, విద్యుల్లత వలె మెరిసింది. ఆ విద్యుత్ కాంతిలో ప్రకాశానికి ఒక క్రొత్త కళ్యాణి కనబడింది. కనబడి సమ్మోహితుడిని చేసింది. ఇరువురి మధ్య ఉన్న గోడలేవో లిప్తపాటులో కూలిపోయాయి. యవనికలు తొలగిపోయాయి. క్రొత్త కళ్యాణి అతడిని సమ్మోహితుడిని చేసింది. గలగలా నవ్విన కళ్యాణి హఠాత్తుగా తన నవ్వుకు తానే భయపడి ఆగిపోయింది. ఆ కళ్ళలో మళ్ళీ శ్రావణ మేఘాలు. ప్రకాశం కళ్ళలోకి అప్రయత్నంగా ఆమె చూసింది, కంగారు పడింది. శ్రావణ మేఘాలు దట్టమైనాయి, వర్షించబోతున్నాయి. చూపు తిప్పేసుకుంది. కళ్యాణి అతని నోటి నుండి అప్రయత్నంగా వెలువడింది. వెంటనే నాలుక ఖర్చుకొని, క్షమించండి, పొరపాటు అన్నాడు. ఏమిటి పొరపాటు? పుస్తకం ఇవ్వటమా? అంది కళ్యాణి కంగారుగా. ఛ, ఎంత మాట! కళ్యాణి అని పిలిచాను పొరపాటున. మీకు కోపం వచ్చిందేమోనని. ఏమీ రాలేదు, రాదు కూడా అనేసి ఆమె మళ్ళీ భయంగా చూసింది. విద్యుత్ మాధురులు ప్రకాశం గుండెల్లో విజృంభించాయి. ఆ విజృంభణ ఇచ్చిన ధైర్యంతో, అయితే నేను చాలా అదృష్టవంతుణ్ణి, ఇక నుండి కళ్యాణి అని పిలుస్తాను, సరేనా అన్నాడు. ఆమె నవ్వుతూ సరేనన్నట్లుగా తలూపింది. కానీ ఒక్క షరతు మీద, నువ్వు కూడా ప్రకాశం అని పిలవాలి. సరేనన్నట్లుగా తల ఊపింది నవ్వుతూ ఆమె. అయితే విను, ఇవాళ నీ పుట్టినరోజు కాదు కానీ అంతకన్నా విలువైన రోజు. ఏమిటి ఇవాళ ప్రత్యేకత? అంది కొంటెగా. అలా అడిగితే చెప్పలేను కానీ ఇవాళ మనిద్దరికీ మళ్ళీ పుట్టినరోజు. ఎందుకో నాకు అలా అనిపించింది. కొన్నింటికి కారణాలు అడిగితే చెప్పలేం. కొన్ని అనుభవాలకి కారణాలుండవు, ఫలితాలు మాత్రమే ఉంటాయి అంటూ ఆమె దగ్గరగా వెళ్ళి భుజం మీద చేయి వేసి, కళ్యాణి, ఇవాళ నిన్ను పోల్చుకోగలిగాను అన్నాడు. ఆమె తల వాల్చేసింది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. కళ్యాణి చెయ్యి వెనక్కి తీసుకోలేదు. క్షణంలో ఆమె చెయ్యి వదిలేశాడు ప్రకాశం. ఆ పుస్తకం జాగ్రత్తగా తీసుకెళ్ళి దాచు. నేను కూడా ఈ క్షణాలను పదిలంగా మనసులో దాచుకుంటాను. ఇంక వెళ్ళి నిద్రపో, హాయిగా మంచి కలల కంటూ నిద్రపో అన్నాడు. ఆమె గబగబా మెట్లు దిగి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ప్రకాశానికి నిద్రపట్టలేదు. ఆమె నవ్వు అతని గుండెల్లో అదే పనిగా ప్రతిధ్వనించింది. ఏం జరిగింది తనకి? ఎవరి కళ్యాణి? ఆమె ఏం చేసింది తనను? ఆమె తన రూంలోకి వచ్చింది మొదలు క్రిందికి వెళ్ళేదాకా తాను మాట్లాడిన మాటల్లో ఏ ఒక్కటి ప్రయత్నపూర్వకంగా అన్నవి కావు. అసలు మాట్లాడింది తను కానే కాదు, ఇంకెవరో ప్రకాశం. ఆ ఆలోచన వచ్చేసరికి ఉలిక్కిపడ్డాడు. ఇంకెక్కడి ప్రకాశం? వెనకటి ప్రకాశం ఆమె నవ్వులో కొట్టుకుని పోయాడు. ఇప్పటి తను వేరు. ఈ ప్రకాశానికి కళ్యాణి ఒక్కర్తే ఈ జీవితానికి అర్థం. తను పుట్టింది అసలు ఆమెను వెతుక్కుని ఆమె సన్నిధానంలో శేష జీవితం గడపడం కోసమే. ప్రకాశానికి నిద్ర పట్టలేదు. గాల్లో తేలిపోయి మళ్ళీ భూమి మీద పడిపోయి అలా స్వర్గ నరకాలు రెండూ ఏకకాలమందే అనుభవిస్తూ జాగారం చేశాడు. నిద్రపో అని కళ్యాణిని ప్రకాశం ఆజ్ఞాపించాడు కానీ ఆ పని ఆమె చేత కాలేదు. వెళ్ళి ప్రక్క మీద అచేతనంగా పడుకుని ఉంది. అలాగని ఆమె మేలుకుని లేదు. ఏదో తెలిసి తెలియని స్మృతి విస్మృతి సరిహద్దు తీరంలో కొట్టుమిట్టాటలాడుతూ ఉంది. మేలుకునే ఉంది, ఏవేవో కళ్ళకంది. ఆ కలల్లోనే కన్నీళ్లు కార్చేసింది. 2-3 సార్లు గట్టిగా పలవరించింది కూడా. ప్రక్క గదిలోంచి ఆ పలవరింపులు విన్న ఇందిర, ఏమిటది కళ్యాణి అని అరిచినట్లు కళ్యాణికి తెలియదు. ఒకానొక పారవశ్యంలో అలాగే ప్రక్క మీద అచేతనంగా పడి ఉంది. ఆమె లోపల నీలోత్పలాలు వినిపించాయి. ఆమె గుండెల్లో కాశ్మీరు కుంకుమ తోటలు పండాయి. ఆ తోటల అంచుల మీద బాలభానుడు ఉదయించాడు. ఆమె భయపడింది. అలాగే రాత్రంతా జాగారం చేసింది. ఉదయం నిద్రలేచాక కళ్యాణి ప్రకాశం ఇరువురి ముఖాల్లోనూ ఏమీ అలసట గోచరించలేదు. కళ్ళలో కొత్త కాంతి మెరిపిస్తూ నిద్రలేచారిద్దరు. సముద్రపు ఒడ్డునే నడుస్తున్న ప్రకాశం చీకటి పడిందని అకస్మాత్తుగా గ్రహించేసరికి చీకటి పడి అప్పటికప్పుడే 1:30 అయింది. రిస్టు వాచి చూసుకున్నాడు. ఆగిపోయి ఉంది. చిరాకు వేసిందతనికి. దిక్కుమాలిన వాచి ఈ మధ్య తెగ ఆగిపోతోంది. మరమ్మత్తు మీద ఇప్పటికే చాలా ఖర్చు పెట్టాడు. లాభం లేదు. కొత్తది కొనుక్కోవాలనుకున్నాడు. కోరికలే గుర్రాలైతే తనలో తనే నవ్వుకున్నాడు. పంపవలసిన డబ్బు ఇంకా మేనమాం పంపలేదు.
నెల నెల ఇదే తంతు. 2-3 ఎక్స్‌ప్రెస్ ఉత్తరాలు, ఒక టెలిగ్రామ్ ఇస్తే కాని ఆయనకి వేడి పుట్టదు. పోనీ దయా దయాధర్మ భిక్ష అనుకుందామా అంటే అదీ కాదాయే. తన డబ్బే తనకు పంపించడానికి ఇంత మెహర్బానీ, ఇంత ప్రాధేయపడటం. మనుషులు అలా ఎందుకుంటారో, ఎందుకలా ప్రవర్తిస్తారో అతనికేం అర్థం కాలేదు. తనకి తనే అర్థం కానప్పుడు ఇతరులు ఎలా అవుతారు? రోడ్డు మీద అపరిచితుడు కనబడి తెలిసినట్లు పలకరిస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందో, తనను చూసి తనకు అంత ఆశ్చర్యము కలుగుతుంది అప్పుడప్పుడు. ఎవరు తను? అదే తెలియటం లేదు. పోల్చుకుందామంటే పూర్తి ఆకారం స్పష్టంగా తనకే కనపడటం లేదు. ఎక్కడో ఏదో వెల్తి ఉంది. తను పూర్తి మనిషి కాడు, సగం మనిషి. తలుపుల్లేని గది, చక్రాల్లేని బండి, సగం కట్టిన తర్వాత డబ్బులు లేక ఆపేసిన ఇల్లు, ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి తనకి. ఆ వెలితి ఎలా పూడుతుంది? రోజు రోజుకి ఆ వెలితి ఎక్కువ అవుతుందే కానీ తగ్గటం లేదు. అందరూ తనలాగే ఆలోచించి తనలాగే ఆశ్చర్యపోతున్నారా? ఇందిర, కృష్ణమూర్తి, ఆనందరావు అందరూ ఒక్కసారి మనోవీధిలో మెరిశారు. కృష్ణమూర్తికే అతని జీవితం వడ్డించిన విస్తరి. మరి ఇందిర మాట ఏమిటి? జీవితం అంటే అంత ధీమా ఎలా వచ్చింది ఆ అమ్మాయికి? ఆలోచించి చూసుకుంటే జీవితంలో ఏమీ లేని ఆ అమ్మాయికి సర్కస్లో ట్రెపీజ్ మీద ఫీట్లు చేసే అమ్మాయిలు జ్ఞాపకం వచ్చారు అతనికి. సరిగ్గా అలాంటిదే ఇందిర అనుకున్నాడు. ఏ ఘట్టంలోనైనా సరే అవలీలగా విలాసంగా ఎగిరి వచ్చే ఊతను అందుకొని హాయిగా మొగ్గవేసి అవతలి గట్టుకు చేరుకుంటుంది. అందరూ చప్పట్లు కొడతారు. చెయ్యి చాచడంలో, నేర్పుగా పట్టుపట్టడంలో ఒక అంగుళం కూడా వాసి రానివ్వదు. జీవితంలో ప్రతిదీ అంత సులువుగా చేసేయగలదు ఇందిర. కృష్ణమూర్తి సరాసరి తీర్థంలో పిల్లవాడి తంతు. జీవితం అతనికొక ఎడతెగని తిరునాళ్ళ వలె కనబడుతుంది. జేబులో మస్తుగా డబ్బుంది, ఇంకేం కావాలి? తీర్థంలో కులాసాగా తిరుగుతూ రంగురంగుల గాలిబుడగలు కొని ఊదుకుంటున్నాడు. కావలసినంత వ్యవధి ఉంది. అన్నీ తీరిగ్గా చూడొచ్చు. రంగుల రాట్నం ఎక్కి తిరగొచ్చు. సీతాకోక చిలకల్ని పలకరించవచ్చు. అసలు నేటి మానవ సమాజమే పెద్ద తీర్థంలాగా అనిపించింది ప్రకాశానికి. ఈ తీర్థంలో జీవితం తనకే అర్థం కాకుండా ఉంటే తనకొక దారి తప్పిన పిల్ల తారసిల్లింది. కళ్యాణి నిజంగా తిరణాళ్లలో తప్పిపోయిన పిల్లవలే కనబడుతుంది. క్రితం రాత్రి సంఘటన జ్ఞాపకం వచ్చింది అతనికి. ఒక్క నవ్వుతో కళ్యాణి తన హృదయంలో చోటు చేసేసుకుంది. ఈ పరిణామం తనని ఎక్కడికి తీసుకువెళ్తుంది? ఆలోచనల బరువుతో భారంగా నడుచుకుంటూ ఊళ్ళోకి వచ్చాడు ప్రకాశం. దీపతోరణాలు వెలిగిపోతున్నాయి. కిళ్ళి కొట్టులో గడియారం కేసి అప్రయత్నంగా చూశాడు. అప్పుడే 8 దాటింది. బాబోయ్ అనుకున్నాడు. ఇందిరకి కోపం వస్తుంది. ఇవాళ నుండి అందరూ కలిసి భోజనం చేయడానికి ఏర్పాటు చేశాడు ఆనందరావు. ఎవరి భోజనం వాళ్ళు హోటల్ నుండి తెప్పించుకుంటున్నా ఆ తినేదేదో అందరూ కలిసి కూర్చుని తింటే బాగుంటుందని ఆనందరావు సూచిస్తే, బాగుంది, అలాగ చేసి తీరాలి ఇవాళ నుండి అని ఆజ్ఞాపించింది ఇందిర. మొదటి రాత్రే ఆలస్యంగా వెళితే అపార్థాలొస్తాయి అనుకుని గబగబా అడుగులు వేశాడు ప్రకాశం. ఇల్లు చేరేటప్పటికీ ఆనందరావు గారు ముందు గదిలో కూర్చుని ఒక్కడు పేకాడుకుంటున్నాడు. ఇందిర పేపర్ చదువుకుంటూ ఉంది. కళ్యాణి గదిలో దీపం లేదు. మేడ మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని క్రిందికి వచ్చాడు ప్రకాశం. సారీ ఇందిర, కొంచెం ఆలస్యమైంది కదూ, భోజనం చేద్దామా అన్నాడు. చదువుతున్న పేపర్ గిరవాటు పెట్టి, అయితే పద, వడ్డనలో సాయం చేద్దువు గాని, ఇంకా పేకాట చాలించి నువ్వు కూడా రా నాన్న అంటూ వంటింట్లోకి దారితీసింది. నలుగురికి వడ్డనలు చేసి పీట మీద కూర్చుంటూ కళ్యాణిని, మీ నాన్నగారిని రమ్మను అన్నాడు ప్రకాశం. కళ్యాణిని మీ నాన్నగారిని రమ్మను అన్నాడు ప్రకాశం. ఇందిర అతని వైపు ఒకసారి సాలోచనగా చూసి చిరునవ్వు నవ్వి నాన్నా అని అరుచుకుంటూ వెళ్ళింది. ఇంతలో ఆనందరావు వచ్చి విస్తరి ముందు కూర్చున్నాడు. ఏమిటోయ్ ఆసుపత్రి విశేషాలు, రోగాలన్నీ క్షేమమేనా అన్నాడు. అతని పలకరింపు ధోరణే అంత. ప్రకాశం కొంటిగా నవ్వి రోగులంతా క్షేమంగానే ఉన్నారు అన్నాడు. ఆనందరావు విస్తరిని కొంచెం ముందుకు లాక్కుంటూ, ఆహా, రోగుల సంగతి నీకేం తెలుసు, నన్ను అడుగు చెప్తాను. వెనకొకసారి ఏమైందంటే మా డిప్టీ కలెక్టరు శేషావతారం గారి అమ్మాయికి హఠాత్తుగా ఒక రాత్రి జలుబు చేసింది. నిలుచున్న పాటున డాక్టర్ని తీసుకురమ్మని నాకు కబురు చేశారు ఆయన అంటూ ఏదో కథ మొదలుపెట్టాడు. ప్రకాశం వినిపించుకోవటం లేదు. కళ్యాణి ఇంకా రాలేదే? ఒంటరిగా గదిలో చీకట్లో ఏం చేస్తుంది?
ఉదయం కాలేజీకి వెళ్ళబోయే ముందు ఎంతో సంతోషంగా ఉంది, హాయిగానే ఉంది. అలాంటిది తానింటికి చేరాక గదిలోంచి బయటికి రాలేదేమా అని కొంచెం ఆందోళన పడ్డాడు. ఒక్క క్షణంలో అతని ఆలోచన పరిపరి విధాల పోయింది. ఇంతలో ఇందిర దూకుడుగా వచ్చి విస్తరి ముందు కోపంగా చితికిలబడుతూ, రాణిగారెందుకో అలిగింది, భోజనానికి రమ్మంటే రానంది అని ఎవరితోటో అన్నట్టు చిరాగ్గా అనేసి అన్నం కలుపుకోవడం మొదలుపెట్టింది. ఆనందరావు ధీమాగా, ఏం చేత రానంది, కారణమేమిటంట అన్నాడు. తలనొప్పిగా ఉందట. తలనొప్పి అయితే అన్నం తినటానికే గొణిగింది ఇందిర. ప్రకాశం తిన్నగా కళ్యాణి గదిలోకి వెళ్ళి చూశాడు. లైట్ స్విచ్ వేశాడు. క్యాంప్ కాట్ మీద ఒక మూల ఓరగా పడుకుంది కళ్యాణి. దగ్గరగా వెళ్ళి, కళ్యాణి, ఎందుకలా పడుకున్నావు అన్నాడు. కళ్యాణి నెమ్మదిగా లేచి కూర్చొని, ఊరికే పడుకున్నాను, తలనొప్పిగా ఉంది అంది. ప్రకాశం, ఉత్త తలనొప్పికే ఇలా పడుకోవు నువ్వు, ఇంకేదో కారణం ఉంది, చెప్పవా అన్నాడు. కళ్యాణి మాట్లాడలేదు. చెప్పవా కళ్యాణి అన్నాడు మళ్ళీ లాలనగా. ఏం లేదు ప్రకాశం, మధ్యాహ్నం నాన్న దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అప్పటినుంచి మనసు బాగోలేదు. కాసేపు నన్ను వదిలి ఒంటరిగా పడుకోవాలనుంది. ఎవరితోటి మాట్లాడే స్థితిలో లేనిప్పుడు అంది కళ్యాణి. ప్రకాశం ఆమె చేయి పట్టుకొని, వీలేదు, ముందు భోజనానికి రా. నాన్నగారేం వ్రాశారో తర్వాత చెబుతూ గాని, దీనికే అంత బెంగపడిపోకూడదు, పద అంటూ బలవంతంగా ఆమెను భోజనానికి తీసుకువెళ్ళాడు. ఆమె అయిష్టంగా అతని వెంట నడిచింది. కళ్యాణి వెళ్ళి భోజనం చేసిందేమీ లేదు. కానీ ఇందిర పిలిస్తే ఆమె వెళ్ళకపోవటం, ప్రకాశం పిలిస్తే వెళ్ళటం ఇందిరలో దుమారం లేపింది. భోజనం చేసినంతసేపు కళ్యాణిని దెప్పి పొడిచింది. ప్రకాశం, నువ్వింత మంచివాడివి ఎప్పుడైపోయావు? ఈ సంగతి తెలిస్తే నిన్నే ముందు పంపించేదాన్నే అన్నది. కళ్యాణి చారు అన్నం తిని చేయి కడుక్కోబోతుంటే, అదేమిటి, కాస్త పెరుగు వడ్డించబోయ్, నువ్వు వడ్డిస్తే తింటుందిలే అన్నది ఇందిర. ప్రకాశం అన్నిటికీ ఊరుకున్నాడు. కళ్యాణి కన్నెత్తలేదు. ఆనందరావు పేపర్ చదువుకుంటూ ఈ విషయాలు ఎరగనట్లే భోజనం ముగించాడు. ప్రకాశం లేవక మునిపే కళ్యాణి వెళ్ళిపోబోతుంటే, అదేమిటి, అతను అన్నం కాస్త తినేదాకా ఆగబోయ్, లేకపోతే అతనికి సహించదు అన్నది ఇందిర వికటంగా నవ్వి. ప్రకాశానికి సహనం తగ్గింది. చాలే ఇందిర, ఎప్పుడూ నీకు వెటకారమే, సమయం సందర్భం ఉండక్కర్లేదు అని కంచంలో నీళ్లు పోసి లేచి దూకుడుగా మెట్లెక్కి తన గదికి వెళ్ళిపోయాడు. ఆమె తెల్లబోయి అతను వెళ్తున్న వైపు చూసి అంతలోనే ఆనందరావు వైపు తిరిగి చూసి, చూసావా నాన్న అన్నట్లు చూసింది. ఆనందరావు అంతేలే అన్నట్లు కూతురు వైపు చూశాడు. ప్రకాశం ఇందిర సూటి పోటీ మాటలకు లోపల చిటపట్లాడాడు. కళ్యాణి దుఃఖపడుతుందని తలుచుకొని ఏమిటో మనసు విప్పి మాట్లాడదు అని బాధపడ్డాడు. వెళ్ళి అసలు విషయం ఏమిటో కనుక్కొని వస్తేనో అనుకున్నాడు. అమ్మో, ఇంకేమైనా ఉందా, ఇందిర మా ఇద్దరిని బ్రతకనివ్వదు ఇక అనుకున్నాడు. మళ్ళీ ఇలా భయపడ్డంలో అర్థం లేదు. అవతల మనిషి బాధపడుతుంటే తనేం చేయలేకపోయినా కొంచెం అనునయించడానికి కూడా ఎందుకు సంకోచిస్తున్నాడు తను? ఇందిరను చూసి తనెందుకు భయపడాలి? నిజానికి ఆ అమ్మాయి నుండి స్వేచ్ఛగా తన తోవను తాను పోవడం ఎలాగో నేర్చుకోవాలి తన బోటి వాళ్ళు. ఇంత ఆలోచించి కళ్యాణి దగ్గరకు వెళ్దామా అనుకున్నాడు ప్రకాశం. కాసేపు నన్ను వదిలేయి, ఒంటరిగా పడుకోవాలనుంది అన్న ఆమె మాటలు గుర్తొచ్చాయి. తను వెళ్ళినా ఆమె అంత ఇష్టపడకపోవచ్చు అనుకొని లైట్ ఆర్పేసి పడుకున్నాడు. అర్ధరాత్రి గడిచాక గాని ప్రకాశానికి నిద్రపట్టలేదు. తెల్లవార్లు కళ్యాణికి కునుకు లేదు. తండ్రి తనకు ఇంతవరకు తెలియని ఎన్నో బాధాకరమైన విషయాలు వ్రాశాడు. పైగా అతని ఆరోగ్యం క్షీణిస్తుంది అన్నాడు. నాన్న ఆరోగ్యం బాగులేదు, నాన్న మనస్సు బాగులేదు, నాన్న ఆర్థిక పరిస్థితులు బాగులేవు, నాన్నే తనకు సర్వస్వం. ఇక తనకేం బాగుంది గనుక? ఎందుకలా ఉన్నావు చెప్పవా కళ్యాణి? ప్రకాశం మాటలు వినిపించాయి. ప్రకాశానిది ఎంత జాలిగుండె. తన బాధను చూసి అతనికెందుకు అంత సానుభూతి? అందరికీ అలా ఉంటుందా? ఎందుకుంటుంది? సానుభూతి అనేది మనుషులకు సహజ గుణమే అయితే ఇందిర అలా ఎందుకుంటుంది? ఇందిర ఎత్తి పొడుపు మాటలు కళ్యాణిని గుచ్చి గుచ్చి బాధించాయి. ఇన్నాళ్ళు ఇందిర చాలా సరదా మనిషి అనుకున్నది. ఇంత ఈర్ష్య పెంచుకున్నదనుకోలేదే. ఈర్ష్య అనే తలంపు వచ్చేసరికి కళ్యాణి భయంతో వణికిపోయింది. అమ్మో, అదే నిజమైతే ఇందిర ధాటికి నేను ఆగగలనా అనుకుంది. తెల్లవారుజామున కలతగా చిన్న నిద్రపోయి ఎండే కేక లేచింది కళ్యాణి.
తల భారంగా ఉండి అద్దంలో చూసుకుంది. తన ముఖం తనకే భయంకరంగా తోచింది. కనురెప్పలు వాచి బరువెక్కాయి. కాలేజీకి వెళ్ళాలనిపించలేదు. డిసెంబర్ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. అసలే జబ్బుపడి నెలపైగా కాలేజీకి వెళ్ళలేదు. చదువు వెనకపడుతుందని భయపడింది. కళ్యాణి కాలేజీకి వెళ్ళనే లేదు. కాఫీ తాగి మళ్ళీ పడుకుంది. ఇందిర 10 గంటలకు ఆఫీస్కు వెళ్తూ ఆమె పడుకుని ఉండడం చూసింది కానీ పలకరించలేదు. ప్రకాశం ఉదయం ఆసుపత్రికి వెళ్ళినవాడు ఏం తోచిందో కానీ 11 గంటలకే ఇంటికి వచ్చేసి కళ్యాణి గదిలోకి తొంగి చూశాడు. మంచం మీద అడ్డంగా పడుకుని ముందు రోజు పేపర్ తిరిగేస్తుంది ఆమె. కాలేజీకి వెళ్ళలేదు అన్నాడు ప్రకాశం. లేదు అంటూ మంచం మీద లేచి కూర్చొని, ఇంత వేగంగా వచ్చేసావే అని అడిగింది ప్రకాశాన్ని. నీకోసమే పొద్దుట నీ వాలకం చూసి నువ్వు ఇంట్లోనే ఉండి ఉంటావనుకున్నాను. మరి వార్డులో పని చేస్తే ఉంటుంది, చేయకపోతే ఉండదు. అదీగాక ఇవాళ మా బాస్ రాలేదు, క్లినిక్స్ లేవు. అన్నీ నీకోసమే కుదిరాయి కాబోలు అంది కళ్యాణి లేని నవ్వు తొణికించి. మన కోసమే అను. సరే కానీ నేను ఒక మాట అడుగుతాను, అంటావా? ఏమిటది అంది ఆమె రెప్పలు పైకెత్తి ఆశ్చర్యంగా చూసి. తీరా అడిగితే నువ్వు కాదంటే అన్నాడు ప్రకాశం. అననులే అన్నది ఆమె ఆప్యాయంగా. మరేమీ లేదు. నువ్వెలాగా కాలేజీ ఎగ్గొట్టావు, నేను రమారమి అంతే. ఎక్కడికైనా తిరిగొద్దాం, నీకు మనసుకి కొంచెం హాయిగా ఉంటుంది. ఇంత ఎండలోనా ఎక్కడికి పోగలం? ఏ వ్యాలీ గార్డెన్స్కో పోదాం. ఇలాంటప్పుడే అక్కడ హాయిగా ఉంటుంది. అమ్మో, అంత దూరమే అంది కళ్యాణి గుండె మీద చేయి వేసుకుని. ఎంతమందో పిక్నిక్ అని తిరగడానికి వెళ్తూనే ఉంటారు. మరీ అంత దూరమేమీ కాదు. ఇప్పుడు బయలుదేరితే 2 అయ్యే లోపల చేరిపోతాం. కాసేపు హాయిగా గడిపి 6ంటికి తిరిగి రావచ్చు. అన్నాడు. ఆమె కొంచెం సేపు ఏదో ఆలోచించుకొని, ఇందిరకు తెలిస్తే అంది భయంగా. నిన్నటి గొడవతో హడలిపోయినట్లున్నావు. తెలిస్తే నీకే? అవునను అన్నాడు ప్రకాశం ధీమాగా. ప్రకాశం ఇంత నిబ్బరం ఎప్పుడు నేర్చుకున్నాడా అనుకుంది కళ్యాణి. ఆమె సరేనంటంతో ఎక్కడలేని బలం వచ్చింది ప్రకాశానికి. మేడ మీదకు ఒక్క ఉరుకున వెళ్ళి బట్టలు మార్చుకుని నీట్గా తయారై వచ్చాడు. కళ్యాణి కూడా సిద్ధమైంది. దారిలో పలహారాలు కొనుక్కుని ఇద్దరూ వ్యాలీ గార్డెన్స్కి బయలుదేరారు. పడవలో ప్రయాణం అది వరకు ఎన్నడూ ఎరగదు ఆమె. అదే మొదటిసారి. అవతలి గట్టు నుండి యువతలి గట్టుకు చేరడానికి అంతా కలిపి 15 నిమిషాలు పడుతుంది. ఆ 15 నిమిషాలు ఆమెకెంతో హాయి అనిపించింది. ఈ పడవ వాళ్ళు ఎంత అదృష్టవంతులు అనుకుంది. హోరుమని వీచే గాలి, దూరం నుండి కనబడే హార్బర్, రంగురంగుల స్టీమర్లు, నీళ్ల మీద రంగులు పులుముతుంటే, స్టీమర్ గొట్టాల నుండి పొగలు లేచి ఆకాశంలో వలయాలు తిరుగుతుంటే ఆమె దృష్టికి ప్రతిదీ మనోహరంగా కనబడింది. సముద్రంలోనికి చొచ్చుకున్న ఏరాడ కొండరాళ్ళు కెరటాల ఎడతెగని తాకిడికి నునుపెక్కి నలుపెక్కి ఎండలో తళతళా మెరుస్తున్నాయి. ఆ క్షణాలలో తనను తాను మర్చిపోగలిగింది కళ్యాణి. పడవ తోట ఒడ్డుకు చేరడం గమనించనే లేదు ఆమె. వచ్చేశాం ఇంకలే అని ప్రకాశం హెచ్చరించేసరికి ఉలిక్కిపడి పడవలోంచి ఒడ్డు మీదకి ఒక్క ఉరుకు ఉరికింది. ఇద్దరూ ప్రక్కపక్కగా ఒడ్డువారనే నడక సాగించారు. కంటికి ఇంపుగా కనబడే గులకరాళ్లను ఏరి చేతి రుమాల్లో మూటకడుతూ ఉంది కళ్యాణి. గులకరాళ్ళు ఏరి ప్రయోజనం ఏమిటి కళ్యాణి? చూడటానికి ఎంత బాగున్నా గులకరాయే, గుడ్డిగవ చెయ్యదు అంటూ వ్యాఖ్యానించాడు ప్రకాశం. మనం ఏరుకునే ప్రతి వస్తువును ప్రయోజనం చూసి ఏరుకుంటామా? తిరుగు ప్రశ్న వేసింది కళ్యాణి. మరి దేన్ని చూసి? ప్రయోజనాలు లెక్క చూసుకుని ఆ పైన మమతలు పెంచుకోం. అవి ఏర్పడతాయి అంతే అంది కళ్యాణి అతని కళ్ళల్లోకి చిలిపిగా చూసి. ఓహో అన్నాడు ప్రకాశం గోముగా ఆమె వైపు చూస్తూ. ఇద్దరికీ ఒక్కసారి మళ్ళీ భయం వేసి చూపులు తిప్పేసుకున్నారు. నిశ్శబ్దంగా నడక సాగించారు. తోటలో చెట్లు బాగా దట్టంగా అల్లుకున్న చోట నీడలో ఆగిపోయి ప్రకాశం, టైము 3:30 అయింది. ఇప్పుడు సాయంత్రం 6 గంటల దాకా పడవ వాళ్ళు ఉంటారు. కథల్లో చెప్పినట్లు ఈ చెట్టు నీడను విశ్రాంతిగా కూర్చుని మాట్లాడుకుందాం. మోసుకొచ్చిన పలహారాలున్నాయి. ఒకరికొకరం చెప్పుకోవలసిన గాథలు చాలా ఉన్నాయి. ఏకాంతం దొరికింది, విశ్రాంతి కల్పించుకున్నాం. ఇంకేం కావాలి కళ్యాణి అంటూ పలహారం పొట్లం విప్పాడు ప్రకాశం. కళ్యాణి జవాబు చెప్పలేదు. ఇద్దరినీ మౌనం ఆవరించింది. దూరాన పిగిలి పిట్టల అరుపు,
ఎండుటాకుల గలగలలు, ఇద్దరి హృదయాలు ఏదో చెప్పలేని నిర్వేదంతో బరువెక్కిపోయాయి. పరస్పరం చెప్పుకోవడానికి బోల్డంత ఉంది, మాటలే దొరకడం లేదు. ఇద్దరి మధ్య ఏదో అవ్యక్తమైన అయోమయం అడ్డు నిల్చుంది. ప్రకాశానికి చెప్పవలసినవన్నీ ఒక్కసారిగా కళ్యాణి మనసులో పెళ్ళుబికినట్లు స్ఫురించాయి. అన్నింటినీ ఒక్కసారిగా చెప్పేయాలనుకుంది. అవును ప్రకాశం, ఇంకేం కావాలి? ఇలాంటి అవకాశాలు ఎప్పుడో కానీ రావు. మా లెక్చరర్ అన్నట్లు బ్రతుకులో చిన్న చిన్న కటాక్షాలకే మనం నోచుకున్నాం కనుక వాటికే కృతజ్ఞత చూపించాలి. చెప్పుకోవలసిన గాథ చాలా ఉంది ప్రకాశం. ఎటొచ్చి ఎలా చెప్పాలో తెలియటం లేదు. నీతో చెప్పుకోవాలనే ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, కానీ అది లోపలే అణిగిపోయింది. అదే నా బలహీనత. ఎవరితోనూ ఏదీ చెప్పుకోలేను. చెప్పుకునేందుకు మాత్రం ఎవరున్నారులే. పుట్టిన నాటి నుండి నేను ఒంటరిదాన్నే. ఆగిపోయింది కళ్యాణి. ఇదివరకంటే ఏమో, ఇప్పుడు నువ్వు ఒంటరిదానివేనా? మొన్నటిదాకా ఇద్దరం వేరువేరుగా ఒంటరి వాళ్ళం. ఇవాళ నుండి అలా కాదుగా, ఇద్దరం ఒకరికొకరం. తోడుపడితే ఇక ఒంటరితనం ఏమిటి అన్నాడు ప్రకాశం. కళ్యాణి జవాబు చెప్పలేదు. ఆమె మొహంలో ఏదో భయం కమ్ముకుంది. అది ప్రకాశం పోల్చుకోలేదు. చెప్పు కళ్యాణి, మీ నాన్నగారు ఏమిటి రాశారు ఉత్తరంలో? రాత్రి ఎందుకంత బాధపడ్డావు? ఆప్యాయంగా అడిగాడు. అతని కళ్ళలోకి ప్రశ్నార్థకంగా చూసింది. ఇతనికి అభిమానించడం తెలుసు, తోడుపడాలని తహతహలాడ్డం తెలుసు, కానీ మనిషిని అర్థం చేసుకోవడం తెలుసా అనుకుంది మనసులో. వెంటనే ఆ జిజ్ఞాసలోంచి తీరుకుని, చెప్పడానికేముంది ప్రకాశం, ఇప్పుడు మేమున్న పరిస్థితి అంతా రాశారు. ఆయన మనసులోని దిగుళ్ళు, బెంగలు అన్నీ రాశారు. మాది బీద కుటుంబం కిందే లెక్క. ఆ సంగతి నేను చిన్నప్పుడే అర్థం చేసుకున్నాను, కానీ బొత్తిగా నిరాధార పక్షులం అని తెలుసుకోలేకపోయాను. నందూరులో మాకొక ఇల్లుందని చెప్పాను కదా, తాతల నాటి ఇల్లది. అమ్మితే ఎంత చేస్తుందో నాకు తెలియదు, కానీ దాని మీద 3,000కు పైగా అప్పు పెరిగిందట. ఇంటి మీద అప్పు చేసినట్లు నాన్న నాకెప్పుడూ చెప్పలేదు. ఇప్పుడది వేలానికి వచ్చిందట. ఆ తర్వాత మాకు నిలువ నీడ కూడా ఉండదు. మూలిగే నక్క మీద తాటి పండన్నట్లు దానికి తోడు నాన్న ఆరోగ్యం బాగులేదట. అది పరిస్థితి, ఏం చెప్పమంటావు అంటూ ఆగిపోయింది కళ్యాణి. తల దించేసుకుని వింటున్నాడు ప్రకాశం. తల ఎత్తకుండానే, పోనీ మీ నాన్నగారిని ఇక్కడికి తీసుకురారాదు? ఆసుపత్రిలో వైద్యం చేయిద్దాం, నేనున్నానుగా అన్నాడు జంకుతూ జంకుతూ. అలా చేస్తే బాగానే ఉంటుంది, కానీ అంత శక్తి నాకెక్కడిది? ఇందిరలాగా ఇంకొకరిని పోషించే స్థితిలో లేను కదా. అక్కడుంటే నాన్నకి ఏదో విధంగా గడిచి పోతుంది. స్థానికుడు కాబట్టి అప్పో సప్పో చేసి నన్ను ఇక్కడ చదివిస్తున్నాడు. ఇక్కడికి వచ్చేస్తే మమ్మల్ని చూసేవారెవరు? అదిగాక నాన్నకి ఆ ఊరు, ఆ ఇల్లు విడిచిపెట్టి రావటం ఎంతమాత్రం ఇష్టం లేదు. ఎందుకో ఆ ఇంటి మీద అంత మమత. స్వంత ఇల్లంటే ఎవరికి మమత ఉండదు కళ్యాణి. స్వంత ఇల్లు నిట్టూర్చింది కళ్యాణి. ఆయనకేముంది గనక ఆ ఇంట్లో? ఇల్లాలా, ఇంటికి ఓ దక్షత. నేను పుట్టి పెరిగింది ఆ ఇంట్లోనే, కానీ ఆ ఇల్లు తలుచుకుంటే నేను మరింత వణికిపోతాను. ఎంత భయంకరమైన ఒంటరితనం అనుభవించాను ఆ ఇంట్లో. ఈ లోకంలోకి నా ప్రవేశం, మా అమ్మ నిష్క్రమణం రెండూ ఒక్కసారి జరిగాయి. సంవత్సరం పక్కింటి ధర్మాత్మురాలు పెంచింది. ఆ తర్వాత మా వేలు విడిచిన పిన్ని పెంచింది. నేను ఇంటర్ పాస్ అయ్యాకనే పోయిందిలే ఆవిడ. నా హై స్కూల్ చదువు, తునిలో పిన్నితో కాపురం, ఇవన్నీ అప్పుడప్పుడు నీకు చెప్తూ వచ్చానుగా. ఇల్లన్నావా? ఊరిలో రామమందిరం సందులో చిట్ట చివరి ఇల్లు మాది. నిర్మానుష్యంగా పాడుబడినట్లుండేది. చిన్నతనం నుండి ఇల్లు కదిలి ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. నలుగురితో కలిసి ఆడుకోవడం కూడా తెలియదు. ఇంట్లో నేను, మా పిన్ని, వీధి గదిలో మా నాన్న. వీధి గదిలోనే పోస్టాఫీస్ ఉంది. కనీసం మా నాన్నైనా నలుగురిలో కలిసిమెలిసి ఉండగలిగే మనిషి అయితే నేను ఇలా తయారవకపోదునేమో. ఆయన నాలాంటి వాడే, తెలివి తక్కువవాడా కాదు. కానీ అమ్మ పోయిన నాటి నుండి జీవితం మీద అదొక రకం విరక్తి పెంచేసుకున్నాడు. ఒక్క నేను తప్పితే ఈ ప్రపంచంలో ఆయనకే అనుబంధము లేదు. కానీ నాతో కూడా చనువుగా ఉండలేకపోయేవాడు. జలుబు చేస్తుంది, నీళ్ళలో తిరక్కు, ఇంకా పడుకో, లేకపోతే జబ్బు చేస్తుంది, రేపు పండుగ, పొద్దున్నే లేచి తలంటుకొని కొత్త పరికిణీ కట్టుకో మొదలైన వాక్యాలను మించి ఆయన నాతో ఇంకేమీ మాట్లాడి ఎరుగడు. అలాగని నాన్న హృదయం లేనివాడనుకోకు. ఎవరి కష్టం విన్నా సరే ఇట్టే కన్నీళ్లు కార్చేస్తాడు. ఆ పోలిక కొంచెం నాకు అబ్బింది. అలాగే మా నాన్న నాకులాగే అల్పసంతోషి.
అందుచేత చిన్నప్పటి నుంచి నేను అలాగే తయారయ్యాను అనిపిస్తుంటుంది. నాకెప్పుడు పెద్ద ఆశయాలు లేవు. నాన్న ఏం కొంటే అవే బట్టలు, ఇంట్లో ఏం తింటే అదే తిండి. అంచేత పేదరికం కానీ మరే లోపం కానీ నాకు తెలిసేది కాదు. కానీ నా బాధ వేరు. చెప్పలేని ఒంటరితనం సర్వదా నన్ను బాధించేది. పట్టపగలు కూడా కీచురు అళ్ళ శబ్దాలు, గాలి రొదలు నన్ను భయపెట్టేవి. నాన్న ఎప్పుడో కానీ మాట్లాడ్డు. ఆ వాతావరణంలో నేను అలాగే తయారయ్యాను. వెలికిరాని మాటలెన్నో నా లోపల అట్టహాసం చేసేవి. అంటూ ఏదో ఉద్వేగం వచ్చి మధ్యలో ఆగిపోయింది కళ్యాణి. అప్రయత్నంగా ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె కంట నీరు చూసి ప్రకాశం గిలగిల్లాడిపోయాడు. చేతి రుమాలతో కళ్ళు తుడుస్తూ, ఛా, ఏమిటిది కళ్యాణి, ఎందుకలా బెంబేలు పడుతున్నావు అన్నాడు. కళ్యాణికి దుఃఖం పెళ్ళుబికి వచ్చేసింది. శ్రావణ మేఘం ఒక్కసారిగా వర్షించేసింది. ప్రకాశం అచేతనంగా అలా ఉండిపోయాడు. జీవితంలో ఎప్పుడూ ఇటువంటి ఘట్టాన్ని అతడు ఎదుర్కోలేదు. ఆమెనెలా ఓదార్చటం? తన చిన్నప్పుడు అమ్మ కూడా తనను చూసి కంటనీరు పెట్టేది. అది చూసి తనకు భయం వేసేది. వెంటనే అక్కడి నుంచి పారిపోయి ఆ రోజంతా అమ్మ దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు కళ్యాణి ఎందుకు ఏడుస్తూ ఉంది? కళ్యాణి తనంతట తనే దుఃఖాన్ని ఆపు చేసుకుని తిరిగి చెప్పడం ప్రారంభించింది. ఆ వాతావరణంలోని నిస్సహాయత అలాంటిది ప్రకాశం. క్షమించు నన్ను. ఎందుకో ఒక్కసారిగా దుఃఖం వచ్చేసింది, ఆపుకోలేకపోయాను. కానీ నేను ఇల్లు దాటే వరకు కంటనీరు పెట్టి ఎడగను. నీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు, కానీ అది నిజంగా నమ్ము. ఎప్పుడూ బరువుగా ఉండి ఎప్పటికీ బరువు తీర్చుకోలేకపోవటం ఎంత బాధగా ఉంటుందో ఊహించుకో. క్షణం ఆగి మళ్ళీ ప్రారంభించిన కళ్యాణి, నేను స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాక నాకు పెళ్లి చేద్దామని ప్రయత్నించాడు నాన్న. జీవితం అంతా సమస్యల వలయం అని ఆ తర్వాతే నాకు అర్థమైంది ప్రకాశం. ఆశించింది వేరు, జరుగుతున్నది వేరు. ఆశించిన చదువు కూడా చదవలేకపోయాను. చివరికి ఈ ఆనర్స్లో చేరాను. పోనీ ఇదైనా గట్టెక్కుతుందా అంటే ఆ ఆశ అడుగంటుతోంది. నా మనస్సు ఏ విధంగా ఉందో కొంచెమైనా అర్థమవుతుందా ప్రకాశం అని ప్రశ్న వేసి ప్రకాశం కళ్ళల్లోకి చూసింది. ఎందుకు అర్థం కాదు కళ్యాణి, ఇద్దరం సరిగ్గా ఒకలాంటి నిర్భాగ్యులమే. ఏటొచ్చి మా మామయ్య నాకు మిగిలిన భూమి అమ్మేసి ఆ డబ్బుతో నేను కోరిన చదువు చెప్పిస్తున్నాడు. నీకు అది లేకపోయింది. పోనీలే, దానికి నేను విచారించడం లేదు అంది ఆమె. వద్దు, విచారించకు. నువ్వు డాక్టరు కాలేకపోయినా నేనవుతాను కదా. ఇద్దరిలో ఎవరో ఒకరమైతే చాలు అన్నాడు ప్రకాశం చిరునవ్వు నవ్వుతూ. వద్దు ప్రకాశం, అలాంటి మాటలు చెప్పి నన్ను భయపెట్టకు అని తలదించేసుకుంది. ఇంత అందమైన కళ్ళని ఇలా భూమిలోకి దింపేస్తావే, ఇలా చూడు. ఎందుకంత భయం? నా మీద నమ్మకం లేదా అన్నాడు ప్రకాశం ఆమె చుబుకం పట్టుకుని తల పైకెత్తుతూ ఆప్యాయంగా బాధగా. నీ మీద నమ్మకం లేక కాదు ప్రకాశం, నా అదృష్టం మీద నాకు నమ్మకం లేదు. ఇంత బరువు మోయగలనా అని భయం కూడా. అదేమిటలా అధైర్యపడతావు? ఈ క్షణం నుంచి అలాంటి భయాలన్నీ పోగొట్టుకో కళ్యాణి. ప్రకాశం ఎప్పుడూ నీ ప్రక్కనున్నాడని మాత్రం మర్చిపోకు. ఒక్కసారి ఏడ్చేసి కొంతవరకు బరువు దించేసుకున్న కళ్యాణి ప్రకాశం మాటలతో మరింత తేలికపడింది. ఉన్న భయాలన్నీ ఒక్కసారి పోగొట్టుకోవడానికి అన్నట్లు ఒకసారి గట్టిగా నిట్టూర్చి, ఇదంతా నిజమేనా ప్రకాశం అన్నది అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ. బొంగురుపోయిన కంఠంతో, కళ్ళలో దుఃఖమో ఆనందమో తెలియని కన్నీళ్లు ఇంకా మెదులుతున్నాయి. ఎక్కడో ఉరిమింది. ఇద్దరూ ఒక్కసారి త్రుళ్ళిపడ్డారు. ప్రకాశం పడమటి దిక్కుకు తిరిగి చూసేసరికి మబ్బులు కొండల్ని కంపేస్తున్నాయి. ఆ ప్రక్క అప్పుడే చీకటైపోయినట్లుంది. మాటల్లో మనం గమనించనే లేదు. ఎంత మబ్బు పట్టిందో అన్నాడు ప్రకాశం. అవును కదూ, టైం ఎంతయింది? చీకటి కూడా పడిపోతుందే అన్నది ఆమె మబ్బుల వంక ఆదుర్దాగా చూసి. 5 నిమిషాలు తక్కువ 5 అయిందంతే. మబ్బు దట్టంగా ఉండటం వల్ల చీకటైపోయినట్లుంది. వర్షం వచ్చేసేలా ఉంది. మనం త్వరగా పడవ చేరుకోవాలి. లేలే అంటూ లేచాడు ప్రకాశం. ఆమె కూడా లేచి ముందుగా అడుగులు వేస్తూ, అక్కడి దాకా వెళ్లేలోపునే వాన వచ్చేసేటట్లు ఉంది. తడిసిపోతామో ఏమిటో అంది. ఉండి ఉండి భయంకరంగా ఉరుముతుంది. కొండల అంచుల్లో కత్తి చూపినట్లు మెరుస్తుంది. దట్టంగా అల్లుకున్న చెట్లన్నీ దర్పంగా ఊగుతున్నాయి. గాలి మరీ ఎక్కువ వీల్చినప్పుడు ఆకులు జల్లు జల్లుగా రాలుతున్నాయి.
వారిద్దరూ సగం దూరం వచ్చేసరికి వర్షపు జల్లులు కూడా ప్రారంభమైనాయి. కళ్యాణి త్వరగా నడవాలి, లేకపోతే తడిసి ముద్దైపోతాం. అసలే నీ ఒళ్ళు మంచిది కాదు అంటూ మరింత జోరుగా అడుగులేశాడతను. ఈమె మౌనంగా అతన్ని అనుసరిస్తుంది. వాన అంతకంతకు ఎక్కువవుతుంది. ఉరుములు, మెరుపులు, గాలి, వాన, చెట్ల రొదలు, వీటన్నిటి మధ్య ఇక్కడ చిక్కడిపోయాం. ఇల్లు చేరుకోవడం ఎట్లా? దీనికి తోడు పడవ నడుస్తుందో లేదో అని ప్రకాశం కలతపడుతున్నాడు. చుట్టూ వాతావరణమంతా భయంకరంగా ఉంది. అయినా ప్రకాశం నాకు తోడున్నాడు, పర్వాలేదు. ఇలా ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందుకు నడిచేయవచ్చు అని ధైర్యంగా నిబ్బరంగా అడుగులు వేస్తుంది కళ్యాణి. పడవ ఎక్కేసరికి వర్షం జోరు తగ్గి సన్నని జల్లు పడుతూ ఉంది. మబ్బులు మాత్రం ఆకాశమంతా కప్పేశాయి. వెలుతురు బాగా తగ్గిపోయి మసక చీకటిగా ఉంది. సముద్రపు హోరుతో పాటు గాలి రొద మరీ ఎక్కువయింది. పడవ ఊగిసలాడుతూ భయపెడుతూ ఉంది. అప్పటికే తడిసిపోయిన ఇద్దరూ చలికి వణికిపోతున్నారు. పడవ ఆవలి గట్టు చేరేసరికి అక్కడ ఎలాగో ఒక రిక్షా ఉంది. అందరికంటే ముందు గట్టు మీద కురికి రిక్షా మాట్లాడాడు ప్రకాశం. ఇప్పటికే తడిసిపోయావు, నువ్వు ముందెక్కు అన్నాడు ప్రకాశం. మరి నువ్వు అంది కళ్యాణి. మరొకటి దొరుకుతుందేమో చూస్తాను అని నసిగాడు ప్రకాశం అటూ ఇటూ చూస్తూ. చూడక్కర్లేదు, నువ్వు ఎక్కు అంది రిక్షా ఎక్కుతూ. సంకోచించకుండా రిక్షా ఎక్కేసి ఆమె ప్రక్కన కూర్చున్నాడు ప్రకాశం. జోరున పడే వర్షంలో రిక్షా సాగిపోయింది. ఇక్కడితో డాక్టర్ పి. శ్రీదేవి గారి ప్రసిద్ధ రచన కాలాతీత వ్యక్తులు 2వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది.